స్టూడెంట్స్ ఏపీఎంసెట్ 2025 రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్కి ర్యాంక్స్ అయితే రాలేదు. కొంతమంది సప్లీ స్టూడెంట్స్ ఉండవచ్చు, కొంతమంది నాన్ లోకల్ స్టూడెంట్స్, మిగిలిన స్టూడెంట్స్ ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా 2 టైమ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్తూ అఫీషియల్గా అప్డేట్ ఇచ్చారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు, ఎవరికి రిలీజ్ చేస్తారు అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు బెస్ట్ కాలేజీలో సీట్ అయితే వస్తుంది. మీ వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవడం ఎలా అనేది మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన బ్రాంచ్ కాలేజ్ బేస్ చేసుకొని పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది, ప్రతి రౌండ్కి డిసిషన్ మేకింగ్ క్రైటీరియాస్ ఏంటి, ఎలా తీసుకోవాలనేది, ప్రియారిటీ వైజ్గా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది మీకు పీడిఎఫ్లో ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్ సంబంధించి లాజిక్ టెక్నిక్స్, డిసిషన్ మేకింగ్, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రాబ్లం వచ్చినా, సీట్ కన్ఫర్మేషన్లో ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సరే మీకు అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూపీఐడి స్కానర్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా బైపీసీ స్టూడెంట్స్ అయినా అందరికీ కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా సెకండ్ టైం రిజల్ట్స్, థర్డ్ టైం రిజల్ట్స్ సంబంధించి చూసుకుంటే కనుక మనకు ఆల్రెడీ వెబ్సైట్లో స్క్రోలింగ్ కూడా ఉంది చూడండి. సెకండ్ టైం రిజల్ట్ ఎవరికైతే ఇప్పటి వరకు మార్క్స్ మేము అప్లోడ్ చేసి రిజల్ట్స్ రాకుండా వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నారో బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకి సంబంధించిన ర్యాంక్స్ అనేవి 25th రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ర్యాంక్స్ అనేవి 28th రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 5th రోజు సెకండ్ రిజల్ట్ వస్తుంది సెకండ్ టైం, 28th రోజు థర్డ్ టైం రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ టైం థర్డ్ టైం రిజల్ట్ వచ్చినప్పటికీ ప్రీవియస్గా ఫస్ట్ టైం రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరికి మీ ర్యాంక్స్ అయితే చేంజ్ అవ్వవు, ఇందులో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చే వాళ్ళకి జస్ట్ 0.19 యాడ్ చేసి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మీకు 10,000 ర్యాంక్ వచ్చింది ఎగ్జాంపుల్గా, మీ ర్యాంక్ మీకే ఉంటుంది ఫస్ట్ టైం వచ్చిన స్టూడెంట్స్కి. సెకండ్ టైం వచ్చే థర్డ్ టైం వచ్చే స్టూడెంట్స్కి ఒకవేళ సేమ్ అదే 10,000 ర్యాంక్ రావాలి అంటే కనుక వాళ్ళకి జస్ట్ 0.1 యాడ్ చేసి వాళ్ళ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరి ర్యాంక్స్కి ఎటువంటి నష్టం అయితే ఉండదు. థ్యాంక్ యూ.